రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన రథసారథులు. వ్యక్తిగత గౌరవం కన్నా వృత్తిపై మమకారం ఎక్కువ. ఉన్నత పోలీస్ అధికారుల నియామకం ఉన్నతంగా ఉంది. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపీఎస్ నియామకం ఒక చరిత్ర కానుంది. రాష్ట్రంలో కొత్త చట్టాల అమలుకు కొత్త పోలీస్ అధికారులు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల ప్రశంసలు. పోలీస్ శాఖకు పేరు తెచ్చిపెట్టున్న నూతన అధికారులు. అందరి చూపు క్రైమ్ రేటు తగ్గింపు వైపే. ప్రభుత్వ ఉన్నత విలువలు పోలీస్ అధికారుల సేవలపై ఆధారపడి ఉన్నాయి. ఉన్నత పోలీస్ అధికారులతో బరిగెల శివ. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, బీహార్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ జితేందర్ సార్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం. చాలా చోట్ల ఆయన అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసర్. ఎక్కడ అవినీతి ఎరగనటువంటి ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు తీసుకున్న శుభ పరిణామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రతో పాటు పుష్పగుచ్చం ఇచ్చి ఆయనను అభినందించిన సందర్భాలున్నాయి. ఎందుకంటే పోలీస్ శాఖ పటిష్టంగా ఉంటే, పోలీస్ శాఖ నిజంగా సమర్థవంతంగా పనిచేస్తే, పోలీస్ శాఖ వాళ్ళ నిధుల పట్ల, వాళ్ళ విధుల పట్ల, వాళ్ళ బాధ్యతను గుర్తు చేసుకొని సమాజానికి చేయవలసిన సేవను దృష్టిలో పెట్టుకొని చేసినట్టయితే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గుతుంది. రాష్ట్రంలో గంజాయి మూకలు తగ్గుతాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లరి మూకాలు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలగది. రాష్ట్రంలో మంచితో పాటు అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు సమాజానికి చేరవేర్చేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర పోలీస్ బాస్ మీద ఉంటుంది. అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రతో పాటు ఆయనను అభినందించిన సందర్భాలున్నాయి. ఎక్కడ కూడా అవినీతి ఎరగనటువంటి ఒక నాయకుడిగా, అవినీతి ఎరగనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఎక్కడ చిన్న కంట్రీ వరిసి కూడా పోనటువంటి ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసరు జితేందర్ సార్ ఐపీఎస్ గారు. అదే తరహాలో మహేష్ భగవత్ సార్ లా అండ్ ఆర్డర్ డీజీపీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. రాచకొండ సిపి పోలీస్ కమిషనర్గా 6 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసిన నేపథ్యంలోనే ఆ తరహాలోనే ఈరోజు లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం మహేష్ భగవత్ సార్. అలానే రమేష్ రెడ్డి సార్ ఐపీఎస్. ఇవాళ గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది, అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు నిజంగా వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసేటువంటి విధుల పట్లే ఇలా రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, వాళ్ళు చేసేటువంటి కమిట్మెంటు, వాళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్ రేటు తగ్గించే విషయాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఇలా ఉన్నటువంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రం మీద ఇబ్బందులు కలిగేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పసిగట్టేసి వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలా రాష్ట్రం ఈ విధంగా ఉంది. లేకపోతే గల్లీలో గంజాయి మత్తులు, ఇలా డ్రగ్స్ బానిసలు, ఇలా ఉన్నటువంటి ఇష్టానుసారంగా ఇలా పబ్బు కల్చర్ తీసుకొచ్చి ఇలా రాష్ట్రం సర్వనాశనం చేసేటువంటి నేపథ్యం ఉండే. ఇలాంటి ఉన్నతమైన పోలీస్ అధికారులు నిజంగా రాష్ట్రానికి రావడం, రాష్ట్రంలో ఉన్నత పదవులు తీసుకోవడం రాష్ట్ర ప్రజలకే నిజంగా శుభపరిణామం నేపథ్యంలో ఇలా వీళ్ళని కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాష్ట్రం వైపు ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించబడ్డ పోలీసు ఉన్నతాధికారులను జైబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర నూతన డీజీపీ సీనియర్ పోలీస్ అధికారి జితేందర్ ఐపీఎస్, మరొక పోలీసు ఉన్నతాధికారి లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ ఐపీఎస్తో పాటు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ డీఐజీ రమేష్ రెడ్డి ఐపీఎస్లను తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పోలీసు ఉన్నతాధికారులపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం అందిస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిశారు. తదుపరి పూలగుచ్చాలతో రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీలను కలుస్తూ పోలీసు ఉన్నతాధికారులపై బరిగెల శివ ఉన్నటువంటి వ్యక్తిగత మర్యాదలను చాటుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసిన బరిగెల శివ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కొత్త తారా పరిపాలనకు శ్రీకారం చేపట్టిందని కొనియాడారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన నీతి నిజాయితీ, గౌరవం, కీర్తి ప్రతిష్టలకు సంక్లిష్టమైన నిర్వచనానికి నిదర్శనంగా నిలవగలరని ఆశాభావం వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రజల బాగోలను కింది స్థాయి నుండి రక్షించగల సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులకు చరిత్ర కలిగి ఉన్నారని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ పోలీసు క్రైమ్ రేటు ఒక్కసారిగా తగ్గుముఖంతో పట్టడానికి బలమైన కారణం పోలీసు ఉన్నతాధికారులకు బలమైన సేవలు అందించడం వల్లే సాధ్యమవుతుందన్నారు. నేడు సామాన్య ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జీవించగలుగుతున్నారు. దానికి బలమైన కారణం పోలీసు ఉన్నతాధికారుల జ్ఞానవంతమైన పరిపాలన, ఆలోచన, విధానం అంటూ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు కలదని, దానిని మరింత బలోపేతం చేయడానికి సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు నియామకం చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సాహసయోధుడై సమకృతులై కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ భద్రతగా భావిస్తూ ఒక్కొక్క ఉన్నత పోలీస్ అధికారి నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజారక్షణ భారాన్ని పోలీసు ఉన్నతాధికారులపై పెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు అతి దగ్గరగా చూస్తున్న జర్నలిస్టులలో
తనొక్కడిగా గర్వపడుతున్నానని కొనియాడారు. రాష్ట్రాల గంజా నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషి పోలీసు ఉన్నతాధికారుల రూపంలో వెలుగులోకి రావడం ఎంతో గౌరవప్రదమైనటువంటిదని గర్వపడాలన్నారు. అనుక్షణం ప్రజా సంక్షేమ కొరకు, ప్రజా రక్షణ కొరకు ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు రక్షారథులను ఆత్మీయంగా గౌరవించడం తెలంగాణ సాంప్రదాయంగా భావించాలన్నారు. తాను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీసు రథసారథులు తెలంగాణ రాష్ట్రాన్ని సామాన్య ప్రజల రక్షణకు సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మేధస్సు కలిగిన సంపన్నులుగా ఎంతో కాలం పేరుగొట్టిస్తున్నారని, అందువల్ల తనకి అధికారులపై ఆదరాభిమానాలు గౌరవాలు పెరిగి ఉన్నాయని చెప్పుకొచ్చిన సందర్భం కూడా ఉంది. ఇది ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు అధికారులు, రాష్ట్ర డీజీపీ, అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ డీజీపీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీస్ శాఖ ఎండి గారు, అనేక మంది ఐపీఎస్లు నిజంగా ఇలా గర్వపడే అటువంటి అంశం. ఎలాంటి ఎక్కడ కూడా చిన్న రిమార్కు లేనటువంటి రాష్ట్ర డీజీపీ. నిజంగా వాళ్ళందరికీ కూడా మరొక్కసారి కూడా జైభీం టీవీ దినపత్రిక నుంచి కూడా వాళ్ళకు జైభీంలతో శుభాకాంక్షలు కూడా తెలియజేసేటువంటి సందర్భం ఉంది రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి నేపథ్యంలో.